ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీలు మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు, 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిపెడి చేస్తాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే కడప ఎస్పీ ఏంటి, కడప ఎస్పీ చేసిన తప్పు, వివేకానంద రెడ్డి కేసు ఎంక్వైరీ చేసిన ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో తెలియాలని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయారు, హోమ్ సెక్రటరీ దగ్గరికి పోయారు, కోర్టుకు వెళ్ళారు, అధికారులకు వెళ్ళారు. ఫైనల్గా ఏంటి, కడప ఎస్పీని మార్చారు. మారిస్తే ఏంటి, ఇంక పని చేసేవాడు పని చేయకూడదు. ఎవరైనా పనిచేసే వ్యక్తిని మార్చిన తర్వాత, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అనేది పని చేస్తారు, పని చేయరు. ఒక నేరస్తుడిని కాపాడడానికి నేరాన్ని కాపాడుకుని అది చేశారు. రెండోది మా వాళ్ళందరిపైన ఐటీ దాడులు. ఎలక్షన్ డేన మన గల్లా జయదేవ్ సుప్రీంకోర్టు డెసిషన్స్కు వ్యతిరేకంగా, అదే రోజున నెక్స్ట్ డే సిద్ధారామరావు, అంతకుముందు ఒక రోజు మునుపు సుధాకర్ యాదవ్, కొంతమంది 2 సార్లు 3 సార్లు. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలనో అన్నీ చేసి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు తెల్లవారితో వచ్చారు. నేను చూశాను, అన్ని బూతులు కళకళలాడుతున్నాయి, బ్రహ్మాండమైన స్పందన. మహిళలు అయితే తెల్లవారితో నిద్రలేసి స్నానం చేసిన దగ్గరికి వచ్చేసారు. ఎట్టి పరిస్థితిలో ఓటేయాలని దృఢ సంకల్పంతో వచ్చారు. నాకే ఆశ్చర్యం, చాలాసార్లు చూశాను. ఫస్ట్ 1 అవర్ ఎప్పుడు మందకొడిగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత పికప్ అవుతుంది, మధ్యాహ్నం లల్నెస్ వస్తుంది, మళ్ళీ సాయంత్రం పికప్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజువల్ ట్రెండ్స్ ఇవి. కానీ నిన్న అన్యూజువల్, ఫస్ట్ అవర్లో అందరూ వచ్చేసారు, పోలింగ్కి వచ్చారు. వస్తే పెద్ద క్యూస్ అవి. మీరు కూడా ఉన్నారు, నేను వచ్చాను అక్కడికి, నేను వేసింది ఇక్కడ. ఎంతమంది ఉన్నారండి, ఎప్పుడు ఇలా చూసావా? అంతమంది ఎప్పుడూ లేరు. వచ్చారు, వస్తే డిసప్పాయింట్మెంట్. కొన్ని ఎక్కడ పోలింగ్ బూత్ పనిచేయదు, పని చేయకపోతే మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రెడీ అయితే మళ్ళీ వచ్చారు. అట్లా 3-4 టైమ్స్ తిప్పి ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కడాన ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, మీ సీఈఓ ఓటీలేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ఎలక్షన్, ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ సీఈఓ ఓటీ లేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇష్టానుసారంగా, ఒక ప్రొసీజర్ లేకుండా. ఒకతను వస్తాడు, రిపేర్ అంటాడు. ఎవడొస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడా, మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని? ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? వాట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ నాట్ మ్యానిపులేషన్? ఈ రిపేర్ చేసేవాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? మీరు అపాయింట్ చేశారా? మీరు అపాయింట్ చేస్తే స్వయం ప్రతిపత్తి ఉందా మీకు ఎలక్షన్ కమిషన్కి? మీ ఇష్ట ప్రకారం మనుషులందరినీ చేసి పంపించారు. అదే మిషన్ రీప్లేస్ చేశారు, ఈవీఎం పనిచేయదు, 3వ మిషన్ రీప్లేస్ చేస్తారు. ఏంటి ఇవన్నీ? అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుంది. ఒక ప్రోగ్రామ్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 సెకండ్స్ అన్నారు, కొన్ని 3 సెకండ్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడి నుంచి కొన్ని ఇష్టానుసారంగా మధ్యాహ్నం 1 గంట కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 గంట క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30, 3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్? ఐఎమ్ ఆస్కింగ్.
మీకు ఇది ఈ పరిస్థితి మీకు వస్తే అట్లా ఫీల్ అవుతారు. మీకు కమిట్మెంట్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. కమిట్మెంట్ ఉండేవాళ్ళు, నేను రాత్రి విన్నాను, చూశాను, మార్నింగ్ చూస్తే కొన్ని కామెంట్స్. ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది, లేడీస్ మాట, నేను పూనా నుంచి వచ్చానండి, నా ఓటు వేయకుండా ఎట్టిపోతారు మీరన్నీ అడ్డం పడుకున్నాను. మహిళలు అడ్డం పడుకున్నారు. నేను ఓటు కోసం నేను దూరం వస్తే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే నాకు ఓటు వేయకుండా నువ్వు తప్పించుకొని పోతావా అంటే మమ్మల్ని ఓటు వేయద్దంటావా? మోడీ ఇష్ట ప్రకారం చేస్తే మీరు ఒప్పుకుంటారా? నోక్కి వస్తాను, నేను ఓటు వేసి తీరాలి. ఒక అమ్మాయి చెప్తా ఉంది. ఎన్ని చూస్తే మహిళలు ఎంత చైతన్యం అంటే, ఒక మహిళలు ఓకే అండి మీరు ఎన్ని కష్టాలు పెడితే పెట్టండి మమ్మల్ని, మేము ఓటు వేసే వరకు వదిలిపెట్టాం, ఉంటాం. వెంకటేశ్వర స్వామి కోసం 3-4 రోజులు ఉంటాం దర్శనానికి ఒకసారి, మా భవిష్యత్తు కోసం ఈ లైన్లో మేము ఉంటాం అనే డిటర్మినేషన్తో మా లీడర్ని మేము ఎన్నుకోవాలి అనే డిటర్మినేషన్తో నిలబడుకున్నాను. హౌ కెన్ వి రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం అయినా కమిట్మెంట్ ఉందా ఈ దేశం పట్ల? మీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల మీకు కమిట్మెంట్ ఉందా? మీ విచ్చలబెడతనానికి హద్దులు లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. కడాని ఎవరినంటే మీరు వేసారు చీఫ్ సెక్రటరీని? కో అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ? నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఇవన్నీ ఒక్కొక్కసారి నిన్న సాయంత్రం ఆయన పోతాడు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడే పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేంతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ కలిసి మాకరి చేస్తారా డెమోక్రసీని? ఇవన్నీ చేసి ఒక పక్క వీళ్ళని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో ఇంత హింస ఎప్పుడైనా జరిగిందండి రాష్ట్రంలో? శ్రీకాకుళంలో వైలెన్స్ ఉందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైలెన్స్ ఉందండి. అంటే రౌడీలు తయారు చేసి రౌడీలను పంపించి రెచ్చగొట్టేసి ఇష్టానుసారంగా మరో బీహార్, నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రశాంత్ కిషోర్ బీహారీ, అతనికి ఆ బీహార్లో జరిగేటన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి. తర్వాత పులివెందల్లో 40 ఏళ్ళ నుంచి మాస్టరైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ. ఇవన్నీ రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తారండి. ఆంధ్ర ఎంత ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గట్టిగా మాట్లాడలేదు. ఈవెన్ విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియా అంతా కఠినంగా కూడా మాట్లాడే ఏరియా కాకపోతే ఈ ఏరియాకి పంపించి ఇష్టానుసారంగా విధ్వంస కడాన చిన్న పెద్ద లేకుండా ఆల్ క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారండి. శిరీష మొదలుకొని ఇక్కడికి వస్తే ఆనందబాబు మొదలుకొని కోల్డ్ శివప్రసాద్ దగ్గర నుంచి ఆళ్లగడ్డలో అక్కడ ఎవ్రీవేర్ ఆల్ క్యాండిడేట్స్ని అటాక్ మొదలుపెట్టారు. ఏంటిది? అరాచకానికి ఇది పరాకాష్ట కాదా? మీ ఇష్ట ప్రకారం చేసి రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, లేకపోతే హత్యలు, తాడిపత్రులు అయితే కొడవలతో నరకడం, వీటిని కాదు ఎన్ని ఉన్నాయో అన్ని ఉపయోగించి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సీనియర్ ఎమ్మెల్యే పైన పిడుగు తిరుగుదడం, అఖిల ప్రియ వాళ్ళ సిస్టరు వాళ్ళందరిపైన, మాగంటి రూప అమ్మాయి హౌస్ వైఫ్, ఆ అమ్మాయి వెహికల్ని దాడి చేయడం, ఒకటనే కాదు ఎవ్రీథింగ్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే A2 కంప్లైంట్ ఇవ్వడం, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం, నేరస్తులు చెప్పడం, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయడం. నేరస్తులు చెప్పితే ఆ నేరస్తులు చెప్పిన ఇమ్మీడియట్గా ఎస్పీని మారుస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందండి? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఎన్ని చేయాలనో అన్నీ చేశారు. ఇది ఇంతవరకు బీజేపీ చేసినటువంటి, మేము అందుకే నేను సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. దర్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంపల్షన్, వీ హ్యావ్ టు జాయిన్ టుగెదర్ అని పెద్ద ఎత్తున వెళ్ళాం.
ఇంతవరకు వాళ్ళు చేసిన చూసి సిబిఐ కంపు చేశారు. అక్కడ స్పెషల్ డైరెక్టర్ ఒకరి మీద ఒకరి కంపు చేయడం, ఈడీ టోటల్గా నిర్వీర్యమైపోవడం, ఐటీ ఇష్టానుసారంగా చేయడం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామాలు చేయడం, కడాన మీరు చూస్తే ఇవన్నీ పోయి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇది బీజేపీ ఆఫీస్ మారి తయారైపోయింది. వాళ్ళ బ్రాంచ్ ఆఫీసుల మారిగా వాళ్ళ అలయన్స్, వాళ్ళ రౌడీలు వాళ్ళని తయారు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎప్పుడైనా చరిత్రలో ఎక్కడైనా ఇలాంటివి విన్నామండి మనం? ఎప్పుడైనా జరిగాయా? ఈవెన్ సో కాల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన ఎలక్షన్ కమిషనర్స్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన వాళ్ళు కూడా, అంటే అప్పుడు ఈ మేరకు స్వయం ప్రతిపత్తి ఉండేటి కాదు, వాళ్ళు బెటర్గా కండక్ట్ చేశారు ఎలక్షన్స్. అంటే సిగ్గుపడి బరి తెగించేసారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఎన్నండి మన రాష్ట్రంలో 36, 2 చనిపోయారు, 2 ముగ్గురు. ఇప్పుడు చూడాలి 36 మందికి ఇంకా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంకా పెరిగాయి. రిగ్గింగ్లో 32, వైసీపీ దాడులు 23, ఈవీఎంలో 7, ఇతర దౌర్జన్యాలు 22, దాడుల సంఖ్య 702, ఈవీఎంలు మొరాయింపు. మేమిచ్చింది కంప్లైంట్ ఆఫ్టర్ 2 hours అని, 2 hours 3 hours అయిన తర్వాత ఇచ్చేటి 618. అట్ వన్ స్టేజ్ 4400 ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించే పరిస్థితికి వచ్చింది. నాట్ 1 or 2. ఇంకొక పక్కన ఒక అంగన్వాడీ టీచర్ దగ్గర 200 కార్డులు. ఇంకొక పక్కన ఒక దగ్గర కాదు, ఎవ్రీవేర్ ఒక ఎస్ఐ పైన దాడి, పిట్టువానిపాలెంలో ఎస్ఐ పైన దాడి, వినుగొండ, గుత్తి ఈవీఎంలని ధ్వంసం చేయడం, టీడీపీ అభ్యర్థి నర్సరావుపేట అరవింద్ పైన దాడి, టెక్కల్లో చౌతిపేటలో ఈవీఎంలు ధ్వంసం చేయడం. ఇవి 1-2 కాకుండా యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఇచ్చేయడం. ఇద్దరైతే ముందే చెప్పాను, తాడిపత్రిలో భాస్కర్ రెడ్డిని చాలా దారుణంగా కిరాతకంగా చంపేయడం, ఈవెన్ రాప్తాడులో సిద్ధాపురంలో కర్రలతో దాడులు చేయడం, ఎక్కడికక్కడ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులు చేసి ఏకపక్షంగా ఎక్కడికక్కడ హెరాస్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే దృఢ సంకల్పంతో ముందుకొచ్చారో వాళ్ళకందరికీ మరొకసారి సెల్యూట్ చేస్తున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ దృఢ సంకల్పం ముందర అటు దుష్ట శక్తులన్నీ కూడా ఏమీ చేయలేకపోయినాయి. ఈసీ కానీ ఇంకోటి కానీ అందరూ కూడా ఎంత వాళ్ళు ప్రెషర్ మీ మీద పెట్టాలనుకున్నా, దాడులు చేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకున్నా, ఆ రోజు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం. ఈసారి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు కాశారు. చిన్న పిల్లలను పట్టుకొని రాత్రి అంతా అక్కడ కూర్చొని మాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, మేము ఓటేయాలి, ఓటేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం, క్వశ్చన్ లేదు, ఒకరోజు నేను త్యాగం చేస్తాం మా భవిష్యత్తు కోసమని ఒక్కరు కూడా వదిలిపెట్టుకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. 4583 బూతులు మొరాయించాయి. ఇది అఫిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకొక పక్కన ఆ ఈవీఎం డిప్యూటీ కమిషనర్ చెప్తాడు ఉమేష్ సిన్హా, ఈవీఎంల సమస్య ఏపీలో పెద్ద సమస్య కాదని. ఇంత ఇన్సెన్సిటివ్, ఈ విధంగా వీళ్ళు ఒక పద్ధతి లేకుండా, ఒక రియాలిటీ లేకుండా ఏదైనా పర్వాలేదు మా ఇష్టంగా చేస్తాం, ప్రజలు ఏమనుకున్న పర్వాలా అనే పరిస్థితికి వచ్చే కొందకి వీళ్ళ నియమనాలు నాకు అర్థం కాదు. ఇంత ఇన్సెన్సిటివ్ కానీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కానీ, ఇంత పనికిమాలినటువంటి ఎలక్షన్ కమిషన్ నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ ఎ సీనియర్ నాయకుడు ఐ హ్యావ్ టు వార్న్ దెమ్. కంట్రీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. వ్యవస్థ భ్రష్టు పట్టినప్పుడు వ్యక్తులను కూడా దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అట్లా కాకుండా వీళ్ళకి పరాకాష్ఠ ఏమైనా చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే
అడ్డుకట్టేయకపోతే మాత్రం ఈ దేశం నాశనం అవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, క్వశ్చన్ లేదు. దే హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. దే షుడ్ నాట్ కమిట్ ఎనీమోర్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇంకో పక్కన బస్సులు ఆపేశారు, తెలంగాణ టికెట్ రద్దు చేశారు, టోల్ గేట్ దగ్గర ఇబ్బంది పెట్టారు. ఈవెన్ దెన్ వాళ్ళ డిటర్మినేషన్ హ్యాండ్స్ ఆఫ్. అన్ని చేసిన కాదు మేము వెళ్లాలని చెప్పి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సోకాళ్ళు ఈ చీఫ్ సెక్రటరీ అది పోతే ఆయన్ని అడిగారు, ఏం చేశారు మీరు, ఏం అరేంజ్మెంట్స్, పనికాన్ అరేంజ్మెంట్స్ అని క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. పబ్లిక్ ఆర్ క్వశ్చనింగ్ దిస్ ఆఫీసర్స్ అందరినీ. 392 కంపెనీలు పంపేయాలంటే పంపించింది 197. అంటే దే వాంట్ గివ్ ఇట్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నేరస్తులకి, మర్డర్ చేసే వాళ్ళకి వదిలిపెట్టి పోలీస్ ఫోర్స్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి పోలీస్ ఫోర్స్ కూడా లేకుండా చేసి ఈ రౌడీలకు అప్పచెప్పాలనుకున్నారు. అందుకే ఇవన్నీ అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అరేంజ్మెంట్స్ కూడా చాలా దారుణంగా. నేను మీరు చూస్తే నేషనల్ మీడియా కూడా వెళ్ళి చూశారు. ఒకే ప్రాంగణంలో 4-5 బూతులు. నిన్న తాడేపల్లి మండలం క్రిస్టియన్పేట కేంద్రంలో 2097 ఓట్లున్నాయి. 1 గంట స్టార్ట్ చేశారు, ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. రాత్రి 12, 1 గంటలు జరుగుతూ ఉంది. అక్కడికి మళ్ళా కాంగ్రెస్ రౌడీలు వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు వచ్చి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలి, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మెషిన్స్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడేది మీరు చూడండి. వైసీపీ ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఇంకా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖ నార్త్లో కూడా 5,000 మంది ఉంటే ఒక దగ్గర పెట్టి ఒకే గోడ కూడా లేకపోతే చాలా దారుణంగా దానిపైన మళ్ళా ఒక ప్రొక్లేన్ తీసుకుని గోడ ఒకటి పగలగొట్టి కాంపౌండ్ వాల్ ఫ్రీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇంత రాద్ధాంతం ఇంతవరకు ఎప్పుడు జరగల. ఈ ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీ అక్కడ, ఇక్కడ వైసీపీ ఏం చెప్తే చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఇన్ని ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అసలు ఫంక్షన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడా, వైసీపీ ఒక్క మాట ఖండం చేశారా? అంటే మీ డెలిబరేటివ్ అటెంప్ట్లో ఇది కూడా ఒక భాగం. ఎలక్షన్ కమిషన్ మీకు సహకరిస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి చేశారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సాయంత్రం పోలింగ్ కూడా కాకమునిపోయి ఎక్కడైనా కూర్చునింది హైదరాబాద్ లోటస్ పాండ్. మీరు చూడండి, ఈ క్యాంపెయిన్ అంతా హైదరాబాదే. ఈవినింగ్ 6:30, 7కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కుట్రలో కుదంత్రాలు ఈ పనులు చేయడానికే 3 రోజులు హాలిడే తీసుకున్నాడు అతను. 3 days ఇడింటి క్యాంపెయిన్. ఏదో డబ్బులు కలెక్షన్ చేయడం, రౌడీజం చేయడం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం, దీనికి 3 days he has taken holiday. Nowhere, no politician will take during election campaign. ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడంతా మాకు డౌట్ ఏదో ఒకటి ఈరోజు చేయబోతున్నాడని. ఏ కుట్ర వస్తుందో తెలియదు. అందుకనే మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేశాడండి. నేను అడుగుతాను, 25 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే సారీ చెప్తారా మీరు? డెమోక్రసీ సారీతో అయిపోతుందా? మళ్ళా సేమ్ మిస్టేక్స్ మీరు కమిట్ చేస్తారు. ఇక్కడ అతను ఢిల్లీకి వెళ్ళి మేము Form 7 ఉపయోగించి వాడు ఓట్లు తీయేస్తామని చెప్పి వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ డీంట్ గివ్ ఐపీ అడ్రస్. అంటే మీరు దొంగల్ని కాపాడుతున్నారు, సమర్థవంతంగా ప్రజాస్వామ్యవాదాన్ని హెరాస్ చేస్తున్నారు మీరు. ఇది ఎక్కడ న్యాయం? ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్. ఈజ్ ఇట్ నాట్ ప్రొటెక్షన్? ఈజ్ ఇట్ నాట్ ప్రివెన్షన్?
అంటే మీ ఇష్ట ప్రకారం ఇలాంటివన్నీ చేయడం, ఇన్ని కేసులు, ఇంత డబ్బులు ఎప్పుడో చూసామండి మన ఎలక్షన్లో. అపోజిషన్ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి డబ్బులండి ఇది? 2,000 3,000 పంచుతారా మీరు? ఆఫీసర్స్ బ్రేక్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని ప్రయత్నం చేస్తారా మీరు? ఈజ్ డెమోక్రసీ? కేసీఆర్కి ఇక్కడ ఏం పని? ఈ తప్పుడు పనులు చేయడానికనా? ఈ తప్పుడు పనులు చేసి ఇంకా కసి కక్ష పెంచారు తప్ప వీళ్ళ వల్ల ఏం కాలేదు. చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి చూసుకుంటే సిస్టమేటిక్గా దేశంలో ఎలక్షన్స్ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఎలక్షన్ కమిషన్కి కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం లేదు, ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకోండి, ఈ మెకానిక్స్ అవసరం లే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్. కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరికి పడింది మీకు తెలుసా? పని పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు ఈవీప్యాట్. అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఉదయం కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే వారం రోజులు పడుతుందని చెప్తారా మీరు? వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు. ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరేజ్ ట్రాన్స్పరెన్సీ? ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మాదిరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలండి మనం? 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే కావాలన్నా అవుతామా లేదో వేరే కథ. టెక్నాలజీ ఉందో నాకు తెలియదు, కానీ మార్కెట్లో సరుకు మారి తయారైంది ఎమ్మెల్యే పదవి అనేది. మీకెందుకు నాకు ఇవ్వండి, నేను గెలిపిస్తానంటాడు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ యూ టు ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరాలు. అందులో కూడా ఒక స్లిప్. ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 votes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 tables అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 booths ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్. యూ నో హౌ టు ఆపరేట్ ఈవీఎం, యూ నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరు ఎవరిని అడుగుతున్నాను నేను? మీరేమి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళ? 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత వ్యవస్థని కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్. నిన్న జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఎంత ఫార్స్ అండి.
మా మీద దాడులు చేసి నిర్వీర్యం చేస్తారా? ఎంత మనోభావానికి, లేదంటే ఎంత ఒక విధంగా చెప్పాలంటే భయం. ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఏ కేసు బుక్ చేస్తే తెలియదు. అది అయిన తర్వాత ఈ రౌడీలందరూ వచ్చి పోలీసులు చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకు? ఒక 6-7 మందిని మార్చేందుకు వాళ్ళు భయపడిపోయి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తారు. కడపలో ఎవరైనా పనిచేస్తారండి? హత్య కేసు ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్. ఇంట్లో హత్య జరిగింది, సాక్ష్యాలు తారుమారు చేశారు, అప్పటికే రాష్ట్రం అంతా భయభ్రాంతులయ్యారు. అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ని మార్చిన తర్వాత వాట్ ఈస్ ది సిగ్నల్ యూ హ్యావ్ గివన్? వాట్ ఈస్ ది మెసేజ్ యూ హ్యావ్ గివన్? అంటే నేను వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే మీ పని కూడా ఇదే, ఉండిపోవటం మనం ఇంకా తయారవుతాం మనందరం. హత్యలైపోయి ఇవన్నిటికి సమాధానం ఏంటి? కడాన ఇవన్నీ అయిన తర్వాత ఒక యాంగిల్ అయితే లాస్ట్ వచ్చేదానికి ఈవీఎంలు. నమ్మకం లేని వ్యవస్థలో, నమ్మకం లేని దీంట్లో నాకు టెక్నాలజీ మీరందరూ చూస్తున్నారు, ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ. బట్ ఈ ఒక కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆర్ చిప్ డిజైన్ పైన మనం ఆధారపడాలండి, ఆర్ ప్రోగ్రామర్ పైన మనం ఆధారపడాలండి. డెమోక్రసీ ఈజ్ ఇట్ నాట్ మోకరీ? మోడీ షా చేసింది మనం పడాలా? ఈజ్ ఇట్ రైట్? నేను మినిమం కామన్ సెన్స్. మీరు 2 గంటల తర్వాత ఎప్పుడైనా ఒక పోలింగ్ స్టేషన్ 2 hours కానీ ఆగిపోతే, సరిగా చేయకుండా 2 hours పైన అయితే ఆటోమేటిక్గా అర్జెంట్ పోలింగ్ ఉంది. ఎందుకు మీరు ఇవ్వలేదు అర్జెంట్ పోలింగ్? నేను ఈసీఐ చీఫ్ కమిషనర్ ఫోన్ చేశాను, ఇక్కడ త్రివేదికి ఫోన్ చేశాను. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. మీరు ఇవ్వకుండా చేసి 3:30 వరకు ఓట్లు వేపిస్తారా? మీరు ఇప్పుడు కూడా ఇవ్వరా? అప్పుడే కూడా రాని వాళ్ళు 3:30 వరకు ఓపిక ఉంది, పట్టుదల, అందరికీ పట్టుదల ఉండకపోవచ్చు కదా, కొంతమంది రాకపోవచ్చు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈజ్ ఇట్ నాట్ ఫండమెంటల్ రైట్? ఓటింగ్ అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదు? ఫండమెంటల్ రైట్ డినై చేయడం మీరెవరు? నేను అడుగుతున్న క్వశ్చన్. ఎందుకు మీరు ఇవన్నీ ఇది చేస్తున్నారు? ఎందుకు మీరు చెప్పేసి దేశానికి మొత్తానికి ఏం లేదు, మీరు ఎవరు ఓటు ఎక్కర్లేదు, మా దగ్గర ఈవీఎంలు ఉన్నాయి, మేము వేసుకుంటాం ఓట్లు, చెప్పండి పోనీ. యూ డూ దాట్. ధైర్యం ఉంటే. ఇలాంటి ఫార్స్ క్రియేట్ చేయడం మంచిది కాదు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఇంత పెద్ద క్రైసిస్ని, ఒకప్పుడు స్వాతంత్ర సమరాని కోసం పోరాడారు కన్విక్షన్తో. ఆగస్టు క్రైసిస్లో ఒకసారి చూశాను, చాలా క్రైసిస్లో చూశాను, కానీ ప్రజల స్పందన అదే మరిగా ఈసారి నేను చూసిన ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న స్ఫూర్తి నా లైఫ్లో ఎప్పుడు చూడాల. ఇది మహిళలు చేసిన పెద్ద ఉద్యమం. రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. మా చెల్లెళ్ళు, అక్కలు, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒకరు చనిపోయారు, అయినా కూడా వదిలిపెట్టలే, మళ్ళా సాయంత్రం రోజు మందలు పడుకున్నారు, మళ్ళా మేము ఓటు వెళ్ళాము. ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నా. ఇక్కడ వచ్చి అబ్జర్వర్స్ కూడా నాటకాలు ఆడారు కొంతమంది. అబ్జర్వర్స్ కూడా మీ వాళ్ళు పంపిస్తారు. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా. ఏమనుకుంటున్నారు మీరు? అంటే అంత చులకనైపోయాం మేము. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందువి ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది, బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపే ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలో ఈవీఎం పైన కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికి శక్తి ఉంటే ఓడించండి. ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి.
నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, అధికారాలు మ్యానిపులేట్ చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. ఢిల్లీలో ఏం సార్ షెడ్యూల్? మళ్ళా ఏదైతే మొన్న వేసింది ఉంది దానిపైన రివ్యూ పిటిషన్ కింద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాను. నేను అడుగుతున్నాను, మీ సిబ్బంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్ళు కష్టపడిన ప్రజాప్రతినిధి గతి ఏం కావాలి? నీ చేతగాంతనానికి మేము పనిష్ కావాలా? మేము విక్టిమైజ్ కావాలా? అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా. స్ట్రైట్ పేపర్ ఇచ్చారు, ఆయన చేతికి ఇచ్చారు, లోపల పోయాడు, గుద్దమన్నాడు, వేసాడు, ఓటేసి వస్తాడు అంతే. అప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా. నువ్వు మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకుండా మా జీవితాలతో ఆడుకుంటాను. హూ ఆర్ యూ టు ప్లే విత్ అవర్ లైఫ్స్, టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్, టు ప్లే విత్ డెమోక్రసీ? దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. హూ ఆర్ ఆల్ యువర్ పీపుల్? వేర్ యూ రిక్రూటెడ్? వాట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్? ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా 20-25 సంవత్సరాల కుర్రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఏది ఈవీఎంలంతా హెడ్ కింద. హూ ఈజ్ హీ? మీరు ఇంపార్షియల్ కాదు. ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవడో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? ఆ మిషన్ని వాడు దయాదర్శలపై నేను ఆధారపడాలా డెమోక్రసీలో? ఈజ్ ఇట్ మై రైట్? ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టెడ్ పైన మాత్రం అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ డిసైడ్ ఇన్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు, వీళ్ళ స్వార్థం ఉంటే చాలు. ఎందుకు మీకు బేషిజం? మీరు అన్నారు ఈరోజు అన్నాడు. ఈజ్ దట్ నాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ సిఈసి? నీ సీఈఓ ఓటేలేకపోయాడండి, ప్రూవ్ అయిందా ఈవీఎంలు పనిచేయవని? ఇప్పుడు మీ సీఈఓ చెప్తున్నాడు మేమందరినీ ఎవరంటే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నాం, వాళ్ళ తప్పుల వల్ల ఏమైనా జరుగుతుంది అంటే వాళ్ళ తప్పులకు మేము ఈ ప్రైజ్ పే చేయాలా? ఒక చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషన్ హెడ్, ఆర్ ఇంకొక అతను, ఒక మంత్రులు, లేదంటే ఇంకొకరు, వీ హ్యావ్ టు పే ప్రైస్. కనీసం అమెరికన్ గవర్నమెంట్లో మీరు చూస్తే ఎక్కడైనా డెమోక్రటిక్ స్పిరిట్ ఇది. ముందు ఎలక్షన్స్ అయిపోతాయి, 6 months ఈ విల్ బి దేర్ యాజ్ ప్రెసిడెంట్, ఆయన రెగ్యులర్ గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇక్కడ మేము మా సిఎస్ అనే వ్యక్తి ఓన్లీ ఎలక్షన్ ఇది ఓన్లీ పార్ట్ అయిపోయింది, ఒక డ్యూటీ అది. దానికోసం నువ్వు సిఎస్ని మమ్మల్ని అడగకుండా నువ్వు పోస్ట్ చేస్తావా? ఆయన నేను పని చేయించుకోవాలా? ఐఎమ్ ఆస్కింగ్. యూ విల్ రన్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్. నువ్వు మా ఎస్పీలు, మా ఇంటెలిజెన్స్, నువ్వు నా సెక్యూరిటీ కూడా నువ్వు చూస్తావా? నీ రోల్ లిమిటెడ్ రోల్. ఎంతవరకు? ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఇంపార్షియల్గా కండక్ట్ చేయి. తప్పు జరిగితే నోటీసులు యాక్షన్ తీసుకో, నీకుండే ఫోర్స్ అన్ని ఉపయోగించి, ఐ డోంట్ మైండ్. కానీ మీరు మా మీద పెత్తనం చేయడం ఏంటి? నా అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టారండి? మన ఎలక్షన్స్ లాస్ట్ టైం ఎప్పుడు పెట్టారండి? లాస్ట్ టైం లాస్ట్ ఫేజ్లో పెట్టి ఈసారి ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. వాట్ డూ యూ సీ? వాట్ ఈస్ ద రేషనాలిటీ? జంబ్లింగ్ చేశారా? పొలిటికల్ పార్టీస్తో మాట్లాడారా? లాటరీ వేసారా? వాట్ ఇట్ ఇండికేట్స్? వాట్ ఈస్ ద రేషనాలిటీ ఫర్ దాట్? అంటే నరేంద్ర మోడీ చెప్పాడు నువ్వు పెట్టాలా, అంతే కదా. సింపుల్ లాజిక్. దట్ వన్ ఆఫ్ ది లాజిక్. ఏది? నాకు టైం ఉండకూడదు, టైం ఉండకుండా ఎలక్షన్స్ పెట్టి నన్ను దెబ్బతీయాలి. ఎప్పుడైనా ఒక ఆఫీసర్ని మార్చాలంటే మీరు ప్యానల్ తీసుకున్నాడు. హూ ఆర్ యూ టు డూ ఆన్ యువర్ ఓన్? హూ ఆర్ యూ టు పోస్ట్ ఎస్పీస్ ఆల్సో? ఆ ప్యానల్లో మీరు టిక్ పెట్టి ఇంపార్షియల్ ఎలక్షన్స్ కోసం వీ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. అతను కమిట్ అయితే ఎవరైనా ఆఫీసర్ తప్పు చేసి చెప్పాలి కదా, నువ్వు ఈ తప్పు చేశాగా నేను పనిష్ చేసావని చెప్పారు ఎవరి మీద? ఈ తప్పు చేశారని. హౌ కెన్ దే ట్రాన్స్ఫర్? మీకుందా పోని, వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి పోని. 3 ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఇంటెలిజెన్స్ నేను అడుగుతున్న ఐబీ లేడా?
ఐబీ సర్వేలు చేయడంలా, తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే చేయడంలా, తెలంగాణ ఇంటెలిజెన్స్ పనిచేయడంలా, ఇక్కడ వచ్చి ఇంటెలిజెన్స్ నీకు కనపడ్డా? ఐ మస్ట్ స్ట్రైట్ క్వశ్చన్. 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం నీకు కనపడలా ఇంటెలిజెన్స్ వాళ్ళు? ఇక్కడే కనపడ్డారా? అక్కడ ఆఫీసర్లు కనపడలా? అంటే అడిగే వాళ్ళు లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేస్తారా? పర్మనెంట్ ఇది పోస్ట్ మీకు. నేను డెమోక్రసీ చాలాసార్లు పోరాడాం. ఆగస్టు క్రైస్తవ ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టారు మా మీద, ఫైట్ చేశాం, నిలబడ్డాం. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని బూతులు రీపోలింగ్ ఉన్నాయి, ఈవీఎంలు పగలు కొట్టేసినట్టువి అలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ రీపోలింగ్ అడుగుతారు, అవన్నీ చేస్తాం. ఉన్నాయి ఇప్పుడు ఈ మిషన్లు ఏం జరుగుతుందో మనకి ఎవరికి అర్థం కాదు కదా. ప్రోగ్రామ్ సెట్ చేయడమే కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది చిప్ పైన ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తారు అంతే కదా. మరి నేను పంపించానండి ఒక అబ్జర్వర్ని, మా వాడి పార్టీ ఏజెంట్ పంపించాను. వాడికి ఏం తెలుసండి పాపం, నా ఎలక్షన్ ఏజెంట్ ఉన్నాడు, వాడికి ఆయనకి ఏం తెలుసండి. ఈవెన్ ఐ కెనాట్ ఆపరేట్ సెల్ ఫోన్. నన్ను పంపిస్తుంది, నేను ఏం చేయగలుగుతాను అక్కడ పోయి? నేను టెక్నాలజీ ఎక్స్పర్ట్. యు ఆర్ ఆల్ బిలీవ్ డెఫినెట్లీ ఐఎమ్ ఏ టెక్నాలజీ మేనేజర్. మేనేజర్ కెనాట్ డూ టెక్నికల్ వర్క్. What is the technology? I am talking round the clock. I am promoting. What I am saying, all these things, how can you, ఏం పెట్టారు దాంట్లో మనకి ఏం తెలుస్తుందండి? ఏ చిప్ ఉంది, ఆ చిప్లో ఏం పెట్టారు, ఏం ప్రోగ్రామ్ చేశారు, ఎవరు కోటు పోతుంది, ఎవరికి తెలియదు కదా. ఎవరి అసెంబ్లీ తెలియాలి కదా, అసెంబ్లీకి ప్రోగ్రామ్ చాకౌట్ చేయాలి కదా. ఆ ప్రోగ్రామ్ని చాకౌట్ చేసినప్పుడు ఎవరి 4 votes ఒక ఓటు అడిపోయింది అనుకోండి, ఫస్ట్ 50 తీసేసి ఏది మాక్ పోలింగ్, దెన్ వాట్ ఈస్ ది ఫేట్? నీకు ఓటు వేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు నీకు ఓటు వచ్చేటప్పుడు ఆ ఒక ఓటు మిస్ చేసేయచ్చు కదా. అది కాకపోయినా దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. టెక్నాలజీ నీకంటే సుపీరియర్ టెక్నికల్ మేనేజర్ ఉంటే యూ విల్ లిజన్ టు హిమ్ మెషిన్. దట్స్ ఆల్. ఓన్లీ ప్రోగ్రామర్ షుడ్. ఇప్పుడు ఒక విధంగా ఎవడో ఆ ప్రోగ్రామ్ చిప్ తయారు చేసినప్పుడు కొన్ని రోజులు పెడతాం మన భవిష్యత్తు. నీ ఫోన్ ఉందండి, నీ ఫోన్లో మీ చిప్ అమెరికా చైనాలో తయారు చేస్తే నీ డేటా అంతా వాడు తీసుకోవచ్చు, తెలుసా మీకు? మరి మన టవర్ నుంచి తీసుకున్నా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా లేదా మీ ఆఫీస్ నుంచి నేను మానిటర్ చేయొచ్చు. ఏమై రైట్? మరి నువ్వు ఎవరితో మాట్లాడ చేయొచ్చు, నువ్వు ఎవరితో మాట్లాడి కంటెంట్ కూడా తీసుకోవచ్చు. 100% విజయం ప్రజలు ఇచ్చేది, మ్యానిపులేషన్ వీళ్ళు చేసేది. అందుకే ఈ దేశంలో ఎలాంటి మ్యానిపులేషన్ చేయడానికి వీలు లేదు. అందుకే నడుంగట్టా. డెఫినెట్గా రేపటి నుంచి, రేపు టుమారో ఢిల్లీకి వెళ్తున్నాం. ఆల్ మై ఎంపీస్ని మంత్రులు రమ్మంటున్నా, ఎంతమంది వీళ్ళు ఎంతమంది. మరి ఇక్కడ ఉండే క్యాండిడేట్ ఇబ్బందులు తప్ప మంత్రులు ఎంపీలు ఇద్దరిని రమ్మంటున్నాను. విల్ గో టు ఎలక్షన్ కమిషన్, విల్ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ. అవసరమైతే ధర్నాలు చేయడం కూడా సిద్ధపడుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ అట్ ది స్టేజ్. ఎవ్రీవేర్ వెళ్తాను, ఎవ్రీవేర్ చెప్తాను ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఇది జరిగితే ఏమవుతుంది రేపు, జరిగిన తర్వాత బాధపడడం కాదు, జరగకముందే చెప్పడం చాలా అవసరం. వాళ్ళు పెట్టగలిగితే హ్యాపీ. మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం. మేము మొన్న అడిగింది పేపర్ పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్లో ఇంతమంది కూడా ఒక బ్యాలెట్ బాక్స్ తప్ప కొత్త ఏముందండి దీంట్లో, అంతే కదా. పేపర్లు ఎవరైనా ప్రింట్ చేయాలి అంతే కదా, అదే టైం కదా. ప్రింట్ చేస్తారు, బ్యాలెట్ పేపర్లు వేస్తారు, పెట్టుకుంటారు, పంపిస్తారు, ప్రొసీజర్ అంతే. ఈవెన్ ఈవీఎంస్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎప్పుడైనా ఇంతవరకు చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు వచ్చాయండి? ఓన్లీ ఎవరైనా అక్కడ రిగ్గింగ్ చేశారు. ఇప్పుడు రిగ్గింగ్ అయి బాగా చేస్తున్నారు. అప్పుడన్నా రిగ్గింగ్ చేయాలంటే ఎన్ని తీయాలా, వేయాలా, అవన్నీ ఇప్పుడు వేయక్కర్లా. వన్ కొట్టుకుంటూ నొక్కుంటా పోవడం అంతే. ఒక 5 నిమిషాలు ఇస్తే బీప్ సౌండ్ వస్తే మళ్ళీ నొక్కుంటా పోతే అయిపోయింది. ఏమంటారు? వీఆర్ అని చెప్పమా.
మీకు ఇంకా నీకు మా తల్లి నీకు వైసీపీ ఇంకా కనబడస్తాను ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే అమెరికాకు పోయి పెట్టుకోను. మీరంతా మీరు అడగాలి, సిగ్గు లేకుండా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మీరు కూడా వాళ్ళని తీసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ యూస్లెస్ ఫెలోస్. దానికే మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. దేర్ ఈజ్ ఏ సైలెంట్ వేవ్ ఇన్ ది స్టేట్. మీకు ఊహకు అందనటువంటి సైలెన్స్ వేవ్ ఉంది. అది లేకపోతే ఆల్ ఉమెన్ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇదని వచ్చారా ఓటేయడానికి? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది మా భవిష్యత్తు అని భయపడిపోయి చాలామంది వచ్చారు. చెప్పడానికి కూడా భయపడ్డారు. ఈ దుర్మార్గుడిని చూస్తే మనకెందుకు వచ్చిందని ఓటేసినప్పుడు చెప్పడం కూడా చెప్పడం. అలాంటి భయభ్రాంతులతో చాలామంది వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏకపోతే మాకు మా పిల్లల భవిష్యత్తు ఉందని వచ్చారు. అందుకే పోయినసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ మదర్ని పెడితే విశాఖపట్నంలో ఓడించి పంపించారు. ఈసారి రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. కడాన్ని మీరు కూడా మాట్లాడలేకపోతున్నారు. నరేంద్ర మోడీని చూస్తే మీకు అందరికీ ఉచ్చలు పోతాయి. ఇక్కడ కేసీఆర్ని చూస్తే భయపడిపోతారు. మీకు తెలియకుండా పోతూ ఉంటాయి ఫ్యాంట్లు. ఆ పరిస్థితి ఉండాలి. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది చేస్తారు జగన్మోహన్ రెడ్డి. వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇన్ జగన్మోహన్ రెడ్డి అండి? వాట్ ఈస్ ది గ్రేట్ అచీవర్ అండి? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ డెవలప్మెంట్ అవుతా ఉంది ఈ దేశంలో? కట్టు అవన్నీ. అందుకే నేను ఎవరో ఒకరు ఎన్ని కానీ ప్రొటెక్ట్ చేయకపోతే ఈ దేశం బాగుపడదు. కాబట్టి టేకన్ ఆల్ రిస్క్, నో ప్రాబ్లం. అందుకే పీపుల్ బ్లెస్డ్ మీ, పీపుల్ సపోర్టెడ్ మీ. అన్నీ నేనేమంటానంటే మీరు ఒక పని చేస్తే వాళ్ళ మధ్యలో కొన్ని కరస్పాండెన్స్ జరిగాయి. నేను ఆ టేప్లు కూడా ఇచ్చాను. ఒక అతను అంటాడు చావడమో చంపడం అది వాళ్ళు మాట్లాడే మాటలు. అదే మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడిన మూర్ఖత్వంగా ఇదే విధంగా మాట్లాడి నేను ఇప్పుడు చెప్పిన సర్కమ్స్టెన్సెస్ మీరు చూస్తే సిస్టమేటిక్గా నరేంద్ర మోడీ, కేసీఆర్ అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా ఓడించాలి అనే దానిపైన పోయారు. అందుకే వైలెన్స్ అండ్ ఈవీఎంస్ మ్యానిపులేషన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. మీరు అందుకే ఎప్పుడు కూడా ఇంక 2-3 రోజులు చూస్తారు, ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని బెదిరిస్తూ వచ్చారు ఇవి చేయడానికి. నిన్న మార్నింగ్ నుంచి మీరు ఒకసారి చూస్తే జరిగిన సరళి, ఫస్ట్ అవర్ ఈవీఎంస్, సెకండ్ అవర్ రౌడీయిజం, రెండు సైమల్టేనియస్ జరిగిపోయినాయి. ఎక్కడ పోతే అక్కడ ఓపెన్ అప్ చేసేశారు. దీంతో ఒక కన్ఫ్యూజన్, కయాస్. నాకే 2-3 గంటలు బట్టి నాలాంటి సీనియర్ నాయకుడికి ధైర్యం ఉండేవాడికి కూడా నాకు కూడా 1.5-2 అవర్స్ బట్టి రికవర్ కావాలంటే ఓటేసి వస్తానే ఇది రికవర్ కావాలంటే 1 అవర్ 2 అవర్స్ పెడితే అక్కడి నుంచి రికవర్ చేసుకొని మానిటర్ చేసుకొని నిలబడుకున్నాం. ఎంతమంది నిలబడుకుంటారు? అది నిలబడుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాను. సరెండర్ అంటే అయిపోయింది. నేను కూడా భయభ్రాంతులు అయిపోయింటే ఇంకా ఎలక్షన్ లేదు. దిస్ ఈజ్ పాలిటిక్స్, దిస్ ఈజ్ లైఫ్. సర్వశక్తులు ఉండడమే కాదు, పర్వాలా ఏమైనా నరేంద్ర మోడీకి నేను భయపడి ఉంటే ఈరోజు నేను నిలబడుకునేవాళ్ళం అండి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కేసీఆర్కి మనం భయపడి ఉంటే ఆయన చేసే తప్పుడు పనులకి మనం ఏమైనా చేసేవాళ్ళం అండి? ఎవరు పెనాల్టీ పే చేస్తారు? స్టేట్ కదా. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డిజాస్టర్ ఫర్ ది నేషన్. నేను అడుగుతాను, బీజేపీకి ఒక ఓటు పడుతుందండి ఇక్కడ. ఎందుకు వచ్చారు వీళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ని సపోర్ట్ చేయడానికే కదా. ఓపెన్గా అనౌన్స్ చేశారు కదా, ఇతను మాకే సపోర్ట్ చేస్తారండి. పీయూష్ అన్నాడు, నరేంద్ర మోడీ అన్నాడు, ఇతను వాళ్ళు పోయాడు. ఇవన్నీ వాట్ ఆర్ ఆల్ ఇండికేషన్స్. ఇన్ని రోజులు హైదరాబాద్లో కూర్చొని ఆపరేట్ చేశాడంటే ఆయన నిన్న కూడా స్టేట్మెంట్లు, లాస్ట్ డే నేను ప్రత్యేక హోదా నేను కూడా సపోర్ట్ చేస్తా. ఎంత గొప్ప నాయకుడు, ఎంత ఉదాహరణ. అంటే మనం ఆయన కూడికం చేయాలి. దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసినట్టన్నీ కూడా భగ్నం చేసుకుంటూ వచ్చాం. మొన్న రాత్రే చేయాలనుకొని చూశారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ అవుతానే గొడవలు చేయాలని, అది కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఆఫీసర్స్ మొత్తం నాకైతే మీకు అంతా వాళ్ళ లెటర్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఐపీఎస్ని కొనేసాం.
దట్ ఈస్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్. అంటే లా అండ్ ఆర్డర్ మెషినరీ కొన్నామనే పరిస్థితికి వస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నథింగ్ టు వరీ, మీరేం భయపడక్కర్లా. మీరు తెగాయించండి, ముందుకెళ్ళండి, గుద్దుకోండి, నిర్వీర్యం చేయండి. లాస్ట్ ఎలక్షన్స్లో ఈవీఎంస్ రిస్టోర్ చేయడానికి ½ అన్ అవర్ మించి పట్టలే. అక్కడ మంగళగిరి లాంటి విజయవాడకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈసారి 2 hours 2.5 hours. ఎందుకు కారణం ఏంటంటే దీని వెనకాల వాటా మాస్కింగ్ మొగలరాజపురంలో 3 మిషన్లు మార్చినా పనిచేయాల. 3 మిషన్లు మార్చారు. ఇక్కడైతే 30% ఇన్ మంగళగిరి, 30%. నేను అడిగాను జాయింట్ కలెక్టర్, ఏంటా ఇవన్నీ ఏం జరుగుతుంది నాకే అర్థం కాకుండా అడిగాను. సార్ అన్నీ ఒకసారి చేసాం సార్, మళ్ళా పోతాం సార్, మళ్ళా చేసాం సార్, మళ్ళా పోతాం సార్. ఇది రిటర్నింగ్ ఆఫీసర్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ కలెక్టర్ ఆర్ రిటర్నింగ్ ఆఫీసర్. నాకు తెలియని కలెక్టర్స్ అంటే వీళ్ళు, నాకు తెలియని రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు టెక్నాలజీ వచ్చాయండి వీళ్ళకు. నువ్వు పంపించడం పని చేయించుకోవాలి. వీళ్ళేమంటారు మాకేం తెలియదు సార్, మాకేం తెలియదు అంటే తెలియని పని చేపిస్తాం తప్పుడు పని వాళ్ళ దగ్గర. వై యు ఆర్ ఇన్సిస్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్? మీరు చూడండి కావాలంటే మంగళగిరి మీరు ఎదురుపోయారు. ఇదే ప్లేస్ సీఎం రెసిడెన్స్, సీఎం ఉండే ప్లేస్ మంగళగిరి. సీఎం ఉండే ప్లేస్లో 30% ఈవీఎంలు పనిచేయకపోతే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుందని అడుగుతాను నేను. లీవ్ అలోన్ లోకేష్, ఇది ఇన్స్ట్రుమెంట్, ఇది కంటెస్టింగ్ హియర్. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? తర్వాత ఈవీఎంలు పనిచేయలేదని ఆయన ఒక బూత్ దగ్గర పోయి ధర్నా చేస్తున్నారు. పబ్లిక్ ఈయన తిరుగుతున్నారు పట్టుకొని. ఏమండి మీకు బుద్ధి లేదా, మేము ఎంత కష్టపడాలో ఓటు వేయడానికంటే ఈయన కాదమ్మా నా మా చేతులు లేదు ఈసీఐది అని చెప్తా ఉంటే ఆడ కూర్చుంటే అపోజిషన్ ఎమ్మెల్యే వచ్చి గొడవ చేస్తారు. అక్కడ ఆయన ఈయన పైన గొడవ చేస్తాడు. నువ్వు ఈవీఎం పైన గొడవ చేయి. ఒక్కడు గొడవ చేశాడా? ఎలక్షన్ కమిషన్ పైన ఎవరైనా ఒక్కరు మాట్లాడారా? ఈవీఎంల పైన ఒక్కరు మాట్లాడారా? అంటే ఏంటి మీకు అబ్సల్యూట్ ఫెయిత్? వాట్ ఈస్ ది ఫెయిత్? నరేంద్ర మోడీ అంటే కేసీఆర్ ఇచ్చిన టెక్నాలజీని అది. ఏది 25 లక్షలు తీసేశాను ఏం చెప్పారు వాళ్ళు? సారీ. డెమోక్రసీలో 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ చెప్తే సరిపెట్టుకోవాలి. అక్కడ గవర్నమెంట్ పోతే బాధ లేదు. ఇక్కడ 7 లక్షలు తీసేశారు. 7 లక్షలు తీసేసి గట్టిగా పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ షీల్ చేస్తారు. యూ కెన్ ఆడ కన్వీనియంట్ సారీ, ఇక్కడ కన్వీనియంట్ వీళ్ళు కాపాడడం. దీనికంతా ఆన్సర్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్. నవ్ బిఫోర్ పబ్లిక్, ఈ దేశ ప్రజానీకం పైన ముందు నేను అడుగుతున్నా, నా కోసరం కాదు, ప్రజాస్వామ్యం కోసం, ప్రజాహితం కోసం 65 మంది ఆఫీసర్లు వెళ్ళి, రిటైర్డ్ ఆఫీసర్లు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారండి. చేసిన రోజున మళ్ళీ మీరు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఏంటి? యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్రెడిబిలిటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ యువర్ క్రెడిబిలిటీ ఆర్ యువర్ రెస్పెక్టబిలిటీ? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సేమ్ డే వితౌట్ నోటీస్ ఆ ఎమ్మెల్యే ఒక అతను, నేను అనుకుంటే సాయంత్రం మారుస్తున్నా, సాయంత్రం మారిపిస్తానని ఎస్పీ అంటే ఒక రౌడీ షీటరు సాయంత్రం మార్చారు. పెట్టరైపోరండి వాళ్ళు, వదిలిపెడతారా? వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? నేను ఇక్కడ సీఈఓని అడిగాను, ఏమైనా నువ్వేట మారుస్తానని. నాకేం తెలుస్తాను, అక్కడ చూస్తాను. నువ్వు ఆర్ యూ ఏ పోస్ట్ ఆఫీస్? ఏమాట అడిగాను నేను, నువ్వు పోస్ట్ ఆఫీసే? ఇట్ ఈజ్ అటానమస్ బాడీస్. ఆర్పీ యాక్ట్ ప్రకారం మీకు అందరికి పవర్స్ వచ్చాయి. ఆర్పీ యాక్ట్ ప్రకారం పవర్స్ వస్తే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఇది తప్పని చెప్పాలి కదా. మీరు పంపించారు, ఇది చేయమన్నారు, కరెక్ట్ కాదు, ఇది చేయడం న్యాయం కాదు చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? దానికి సమాధానం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. వాళ్ళు ఏం చెప్తే బ్లైండ్గా చేసేయడం. కడాని వాళ్ళందరికీ భయం. ఏది ఈరోజు నేను సాయంత్రానికి అయిపోయింది అనుకోండి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంటే ఇంకొక రోజు ఉంటుంది కౌంటింగ్, అప్పుడు అది వేరే కథ. ఎలాంటి తప్పుడు పనులు చేస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందండి? దిస్ ఇస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఏమంటే ఎన్ని మిషన్లు కలబెట్టారు, ఏం కలబెట్టారు, ఏం చేశారు నాకే అర్థం కదండి. ఇక్కడ ఎన్ని కలబెట్టారు, అక్కడ ఎన్ని కలబెట్టారు, ఎక్కడెక్కడ కలబెడుతున్నారు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు. మోడీ షా
గ్రేట్ లీడర్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ దిస్ కంట్రీ. ఈ కంట్రీని నాశనం చేసేస్తారా? ఏమవుతుంది ఈ కంట్రీకి? ఇక్కడ ఆయన లేకపోతే దేశం లేదంటున్నాడు ఆయన. నేనే ఉండాలా, నేను లేకపోతే దేశం లేదు, నా నా ఆధ్వర్యంలో దేశం నాశనమైన పనుల 500 రూపాయలు 2000 రూపాయలు ఎవరు తెమ్మన్నాడండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 1000 రూపాయలు చేసి ఎవరన్నా 2000 రూపాయలు తెస్తారండి? ఈసారి 2000 రూపాయలు తెచ్చారంటే ఈజీ అయింది డిస్ట్రిబ్యూషన్కి. మొత్తం మ్యానిపులేషన్. ఇప్పుడు ఆఫీసర్స్ రాసిన దాంట్లో కూడా మీరు చూస్తే, ఇన్ ఎసెన్స్ దే ఎక్స్ప్రెస్డ్ దట్ ది ఈసీఐ's independence, fairness, impartiality and efficiency are perceived to be compromised today, thereby endangering the integrity of the electoral process, which is the very foundation of Indian democracy. We are distressed to note the misuse, abuse and blatant disregard of the Model Code of Conduct, MCC, by the ruling party at the center, and the ECI's pusillanimity in coming down with a heavy hand on these violations. ఇంత క్లియర్గా లాస్ ఆఫ్ క్రెడిబిలిటీ, రైట్స్ బై ఐటీ డిపార్ట్మెంట్, defective electoral rolls, non-transferability of EVM, VVPATs, all these things they have mentioned there. Appointment of election observers with political affiliation and motivated transfer of IAS, IPS and other officers, fixing of election schedule. All these things మనకు వర్తిస్తాయి కదండి. నేను అడిగానండి వీళ్ళు ఎవరని. దే హ్యావ్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్. దీన్ని బేస్ చేసుకో మనం కూడా ఎలక్షన్ కమిషన్ రాసినప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. మేము చేయలేము, 6 రోజులు పడుతుంది అంతే. అదే కట్టలు కట్టాలి, సార్ట్ అవుట్ చేయలేదు ఎవడు అక్కర్లా. ఈ సింబల్ అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని నమ్మారు. సరే ఇప్పుడు 6 రోజులు 7 రోజులు అవుతారు సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు నమ్మడం ఏంటి? సుప్రీంకోర్టుని అంత ఏం చేశారు? రాఫెల్లో చెప్పిందండి సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మీరు జడ్జిమెంట్ ఇస్తాను ఇచ్చేశారు. ఇప్పుడు ఏమన్నారు సుప్రీంకోర్టు? మళ్ళీ రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు? గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్ చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పారు. సార్ ఇప్పుడు ప్రచారం ఇంకా వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఫస్ట్ టైం 78 అదే కదండి, మళ్ళీ 89 కూడా అదే కదండి. 78, 85, 82, 89, 2004లో కొద్దిగా వచ్చాయి తప్ప తర్వాత 2009, 2004లో వీవీప్యాట్ వచ్చింది. సార్ నిన్న ఎలక్షన్ కారణంగా కేవలం సామాన్య ప్రజలు చాలా మంది చనిపోయిన పరిస్థితులు చూసాం మనం. దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటారు? నువ్వు కాదు కదమ్మా, కానీ నీకేమైనా అనుమానం వచ్చిందో అని. నువ్వు కాదు కదా సార్. ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు చేయాలి ఫేర్గా, అది వర్కౌట్ చేయాలి కదా. ఈసీ లోపం వల్లే జరిగింది అంటున్నారు కదా, దానికి అంటే ఈసీ కారణంగానే ఇవన్నీ జరిగాయి అంటున్నారు కదా. ఎలక్షన్ ఎవరు ప్రాసెస్? రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ కూడా నన్ను చేయొద్దు అంటున్నారు కదా. కడైనా మీ కథ పెట్టండి. నేను డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా చేయడానికి లేదు. నేను సిఎస్ చేస్తా, నేను చేస్తాను అంటున్నారు. కాబట్టి వాళ్ళే తీసుకోవాలి కదా మరి. నాది పని చేయలే, అది పని చేయండి. అది ఒక్కటి పని చేసింది, అది ఏం పని చేసింది తెలియదు నాకు. కాదు, నా ఓటు ఎవరు పోయిందో నాకు తెలియదు ఇప్పుడు. నిజమా? నా ఓటు నాకు పోయిందా? మా పార్టీకి వచ్చిందా నా ఓటు? అది ఇతను మన ఓటు మనకు పడిందని ఎవరికి తెలుసు? ఒకప్పుడు నా ఓటు నాకు పడిందని నమ్మకం, అది కూడా తెలియదు ఎవరు. ఇప్పుడు రెండోసారి ఏదైనా రీకౌంట్ చేయాలంటే కూడా అవకాశం ఎంత ఉండదు. ఇప్పుడు రీకౌంట్కి ఏమో అవకాశం ఉంది, మళ్ళీ ప్రెస్ చేస్తే అదే వస్తుంది. ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అదే ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఫార్స్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ వెరీ బిగ్ ఫార్స్ ఫర్ ది నేషన్, డిజాస్టర్ ఫర్ ది నేషన్. అదే అడిగేది. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ ఏం చేయాలి? ఫస్ట్ 50 మళ్ళీ డిలీట్ చేయాలా? ఆ డిలీట్ చేయాలంటే ఎట్లా చేయాలి?
It is a big farce. I can say big confusion, big mess, big farce. ఇది కానీ వాడు ఏం ఎవడు సమాధానం చెప్పాలి? ఇప్పుడు నా గవర్నమెంట్ అయితే మీరు 150 క్వశ్చన్స్ అడుగుతారు మీరు అంతా. ఇప్పుడు దీన్ని ఏమన్నా అడిగారు? మీకు ఎవరికి బాధ్యత లేదా? రాయరా మీరు? ఏం చేశారు? ఆయన ఏమన్నాడు? నీళ్ళు ఉన్నాడు. చేతులెత్తి ఎందుకండి? చేతనెత్తి చేయాలా లేకుంటే ఆ పదం వదులుకోవాలా? నాకు వద్దని నేను చేయలేని చెప్పాలి. చెప్పదు అన్నమాట ధైర్యంగా. అంత పెరుగుతాను ఎందుకు? మీరు తప్పులు చేస్తున్నారు, నా వల్ల కాదని నేను చేయలేని చెప్పాలి. వాట్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ అండి వీళ్ళు ఆఫీసర్సే కదా. ఆకాశంలో ఊడిపడలా కదా వీళ్ళంతా. సార్ ఇప్పుడు టోటల్గా ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? నువ్వు చూస్తావు కదా రేపు. అంటే నిశ్శబ్ద విప్లవం నువ్వు చూస్తావు కదా. అదేమ్మా నేనేమంటానంటే అతను ఎప్పుడైనా వాస్తవం చెప్పిన సందర్భం ఆయన జీవితంలో ఉందా? తప్పు చేసిన వాడు తప్పని ఒప్పుకున్నాడు. ఎప్పుడన్నా 40,000 కోట్లు చేసినప్పుడు తప్పని ఒప్పుకున్నాడా? ఈవెన్ టుడే ఏమంటున్నాడు? మీరే పెట్టించారు కేసు అంటారు. నా మీద అంటే లేకపోతే మీరు మాట్లాడితే మీ మీద మాట్లాడు. అలాంటి వ్యక్తిని వితండవాదం చేసే వ్యక్తిని మనం కన్విన్స్ చేస్తామా? ఒక ఎవడైనా సరే తెలివి ఉండేవాడు, కామన్ సెన్స్ ఉండేవాడు, హైదరాబాద్ నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఓటేస్తారండి? నువ్వు ఇక్కడ ఉండలేని వాడికి నీకు ఓటేయమని అడిగే అర్హత ఏముందండి? అంటే రేపు 5 ఏళ్ళు కూడా లోటస్ పండ్లో ఉంటాను, అంతే కదా. కేసీఆర్ కూడిగించేస్తూ ఉంటాం. నేను ఆ మాట చెప్పాను, అదే చేస్తాను. ఆయన గురించి నేను మాట్లాడాల. ఇక్కడ పెద్ద చర్చ, ఇక్కడ మీడియా చర్చ, నేను చర్చ, మీరు చర్చ, ప్రజల్లో చర్చ. ఈజ్ ఇట్ నెసరీ? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఈజ్ ఇట్ ఎథిక్స్? మనం మంచి రోజు చూసుకొని 23 తర్వాత ఎప్పుడో ఉంటుంది. ఏంటంటే ఒక 2 days అటు ఇటు గుడ్ డే. ఇట్ ఈస్ ఎ రొటీన్. ఏదైనా వీళ్ళు కానీ అంత ఈజీగా నాట్. నేను ఇప్పుడు కూడా ఈవీఎంల కోసం, వీవీప్యాట్ల కోసం, కౌంటింగ్ కోసం ఫైట్ చేస్తున్నానంటే నాట్ ఫర్ మీ, టు సేవ్ దిస్ గ్రేట్ నేషన్. ఐఎమ్ హ్యావింగ్ అబండెంట్ ఫెయిత్ ఆన్ దిస్ నేషన్స్ కెపాసిటీ. ఈ నేషన్ మోడీ, షా ఇటువంటి దుర్మార్గుల వల్ల నాశనం అవ్వడానికి ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ అప్. కమ్ వాట్ మై, ఐ విల్ ఫేస్ ఇట్. మైక్. ఇదే ఈవీఎంల ద్వారా గతంలో మీరు గెలిచారు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. అంటే కొంతమంది ఓడిపోయారు, కొంతమంది గెలిచారు. తర్వాత మీరు మాట్లాడే క్రమంలో చెప్పారు టెక్నాలజీ ఉపయోగించడం, ఒక ఆఫ్టర్ కంప్యూటర్ ఆపరేటర్, ఒక ప్రోగ్రామర్ మీద దేశ భవిష్యత్తు. అంటే ఇది మొత్తం టెక్నాలజీ మీదే అప్లై అవుతుంది కదా సార్? అంటే వితౌట్ హ్యూమన్ వేర్, నో హార్డ్వేర్ అండ్ నో సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ దేర్. ఖచ్చితంగా హ్యూమన్ వేర్ ఉంటే నా 2 వర్షాలు. It is a chip, electronic chip, body by woman, expert. Once ఒక హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు you know how to manipulate the chip, how to rewrite program. If he is having access to the chip, automatically you know how to manipulate. That is the danger in democracy. రెండోది, ఒక కంప్యూటర్ని నేను బిల్ గేట్స్ ఇద్దరం కూర్చొని ఏదో వర్కౌట్ చేస్తా అంటే టకామని ప్రోగ్రామ్ నొక్కితే అది పనిచేయలేదు. అప్పుడు అన్నాడు ఇదంతే, ఎప్పుడు అవసరం పనిచేయదు, ఇది ఇట్ విల్ లెట్ డౌన్ అన్నాడు. సింగపూర్ పిఎం ఎదురు కూర్చొని మాట్లాడుతా అంటే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఐఎమ్ నాట్ గోయింగ్ డిపెండ్ ఆన్ కంప్యూటర్ చిప్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామర్. ఇప్పుడు మా రాష్ట్రంలో మేమంతా ఒక పద్ధతి ప్రకారం పట్టుకొచ్చాం. ఎవడో ఒక ప్రోగ్రామ్ని పట్టుకొని మొత్తం ఓడిపోయారని రాసేసారు అనుకో, హౌ రిస్క్ ఇట్ ఈస్. సో ఐ డోంట్ వాంట్ ఆల్. సింగపూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కంప్యూటర్. ఒకసారి స్లోగన్ కూడా ఉంది, ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా ఏదైనా చేయాలని భయపడతారని. ఎందుకు? అది కూడా వాచ్ చేస్తుందండి సీసీటీవీ కెమెరాలు. ఎక్కడ ఏ కెమెరా పెడతా తెలియదు, సైజు కూడా తెలియదు, ఎక్కడ చిన్న ఇది ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ వాచ్. మీరు అందుకే సింగపూర్ ఈజ్ అ టిపికల్ ఎగ్జాంపుల్. విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ పోలీస్. పోలీస్ ఇన్విజిబుల్ ఉంటారు, విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. ఆ దేశంలోనే భయపడతా ఉంటే ఇంకా ప్రపంచంలో మీకు ఎందుకంటే ఇవన్నీ మ్యానిపులేట్ చేయడం తప్ప. అందులో ఇన్ని ఆరోపణలు బీజేపీ పైన వస్తూ ఉంటే మీరు మేనేజ్ చేస్తున్నారని మీరు అన్నారు. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఎస్,
బట్ ఇష్యూ ఈజ్ మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉందా లేదా. నెంబర్ 2, నువ్వు వేసిన ఓటు నీకు తెలియకుండా నువ్వు వేసి ఎవ్రీడే అనుమానం పడేదానికంటే కనీసం చూసుకోవాలి కదా. నువ్వు మెషిన్ నొక్కడానికైతే నువ్వు ఎందుకు అందరం పోవడం, నీటిలో నుంచి నొక్కు అడిగిపోవడం ఎందుకు. రెండోది, మెషిన్ నొక్కితే ఎవడి పడింది నీకు తెలియకపోతే ఎందుకు ఓటు వేయాలా. అదే కదా వచ్చింది ఇప్పుడు ప్రజల్లో. నీకు నచ్చిన క్యాండిడేట్కి వేయడానికి 5-6 గంటలు నిన్నైతే మార్నింగ్ 3 times, మళ్ళీ ఈవినింగ్ వచ్చి అప్ టు 3:30 వరకు, 6:30, 6 o'clock, 3:30. హౌ మెనీ అవర్స్? 10 hours. They are online. Why should they be online? కడనేంటి, ఎవరికి ఓటేసే తెలియకుండా ఇంటికి వెళ్ళే పరిస్థితి 3:30కు. దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ డేంజరస్ ట్రెండ్స్. గుర్తుపెట్టు. టెక్నాలజీ మిగతా వేర్వేరు వాటిలో కూడా దెర్ ఇస్ ఎ సెక్యూరిటీ. బట్ ఐఎమ్ సేయింగ్ దెర్ ఇస్ ఎ సెక్యూరిటీకి. అందుకే మనం కూడా కంప్యూటరైజేషన్ వాడుతూ ప్లస్ సెక్యూరిటీ కూడా వెళ్ళాం. ఇక్కడ రూలింగ్ పార్టీ అనుకున్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వకపోతే మొత్తం మరిగిపోతారు. దట్ ఈస్ ద డేంజర్ ఇన్ దిస్. ఇప్పుడు మనం పోయింది, ఇప్పుడు ఉదాహరణకు భూధార్ అన్నాం, ఆధార్ అన్నాం. ఆధార్ దెర్ ఇస్ ఎ ఎవిడెన్స్. You cannot manipulate your fingerprint. You cannot manipulate your iris. You cannot manipulate your facial. Here, everything is manipulated. That is the difference. You are more concerned about my family. Thank you. Okay.